హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? యేసయ్య మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఇతర దేశాల్లో నుంచి చూస్తున్నారేమో, ఇది మీకు ఈవినింగ్ ఏమో, ఆఫ్టర్నూన్ ఏమో, మరో సమయం ఏమో. ఏదో సమయంలో మీరు కూడా కొంతమంది ఉదయమే లేవలేని వారు, ఉదయమే పనిపాటలు పోయేవారు, మరో సమయంలో ప్రతిరోజు అనుదిన ధ్యానం వీక్షిస్తున్నామని తెలియజేస్తున్నారు. బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ అనుదిన ధ్యానాలను కొనసాగిస్తున్నాం. ఈ మన్నా ఆకాశం నుండి ఆనాడు ఇశ్రాయేలుకు కురిపించినట్లు ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా అనేక సత్యాలు మనకి బయలుపరచబడుతున్నాయి. వాటిని గ్రహిద్దాం, పాటిద్దాం, ఆశీర్వదించబడతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. వినుటకు శక్తి కలిగిన కొలది వారికి నీవు బోధించావని చెప్పబడినట్లు ఈ రాజుల చరిత్రలో నుండి మాకు అవసరమైన మేము వినిగి గ్రహించుకోగలిగినంతగా నేర్చుకున్నట్లుగా మా మనోనేత్రాలు తెరువమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. యూదా రాజుల గురించి వరుసగా చూసుకుంటూ వస్తున్నాం. మరి యూదా రాజులలో నిన్నటి దినాన మనం నేర్చుకున్న రాజు చరిత్రలో విషయములు ఏంటంటే ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం. అమజ్యా గురించి ఇవాళ 26వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయంలో ఉజ్జియాను గురించి చదువుతున్నాం. ఈ అధ్యాయాన్ని పూర్తిగా మీరు చదవండి. కొన్ని పాయింట్స్ పట్టుకొని అందులో ఉన్న వాక్యాన్ని సారాన్ని మనం గుర్తు చేసుకుందాం. 16 ఏళ్ల వయసులోనే ఈ ఉజ్జియా రాజయ్యాడు. చిన్న వయసులోనే, టీనేజ్లోనే. కానీ దేవుని మహాకృప వలన, దేవుని ప్రేమను బట్టి, దేవుడు ఆ దావీదుకి ఇచ్చిన వాగ్దానాలను బట్టి, తనకు తోడుగా ఇచ్చిన పెద్దలను బట్టి, యాజకులను బట్టి, నాయకులను బట్టి అతడు రాజ్యానికి వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయించటం మొదలుపెట్టాడు. దేవుడే నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట అని మనం పాటలు పాడుతున్నాం. కానీ ఆయన్ని మనం ఆశ్రయిస్తే, అంటే ఆయనే నా దిక్కు, ఆయనే నా గతి, ఆయనే నాకు సమస్తము, ఆయనే నాకు చాలు అని మనుష్యులను ఆశ్రయించడం కంటే, డబ్బును, లోకంలోని కార్యాలను కాక దేవుని మీద ఆధారపడ్డప్పుడు మనం ధన్యులమవుతామండి. ఇతడు దేవునిని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. దేవునిని ఆశ్రయించిన వారు చూడండి, 5వ వచనం, 26వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపచేసెను. దేవుణ్ణి మనం అప్పుడప్పుడు ఆశ్రయిస్తుంటాం. మనం కూడా గతి లేనప్పుడు, దిక్కు లేనప్పుడు, వేరే విధి లేనప్పుడు. కానీ దేవునిని మన ఆశ్రయస్థానంగా చేసుకోవాలి. ఈ ఉజ్జియా అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపచేశాడు. అంతకాలమే, కొంతకాలం కాదు. ఎంతకాలమైనా యేసయ్యని మనం ఆధారంగా చేసుకుంటే జీవితాంతం వరకు మనం దీవించబడతామండి. అతడు మొదటగా రాజ్యానికి వచ్చినప్పుడు అక్కడ చాలా కష్టాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, ముందు రాజులు పాడు చేసిన కార్యాలు ఉన్నాయి, నష్టపోయిన విషయాలు ఉన్నాయి. తను బాలుడిగా ఉన్నాడు, ఇంకా యవ్వన కాలంలో ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాడట. 8వ వచనం చూస్తే, అతడు అధికముగా బలాభివృద్ధి పొందాడు. గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిలో వ్యాపించింది. దేవుడి ఆశీర్వాదం ఇంత అని చూరుకునేవాడు కాదండి. అంతకంతకి అంచెలంచెలుగా హెచ్చించేవాడు.
దేవుడు ఇస్సాకును దీవించినప్పుడు అంచెలంచెలుగా అతన్ని దీవించాడు. మిక్కిలి గొప్పవాడు వరకు అతన్ని ఆశీర్వదించాడు. మనలో చాలామంది కొంచెం ఆశీర్వాదం పొందంగానే అంతతో సంతృష్టిపడి ఆయన్ని ఆశ్రయించడం మానేస్తున్నాం. ఆశీర్వాదాన్నే పట్టుకుంటున్నాం. అది ఉండదు కదా. కాదండి, కొండ అయినా తరిగిపోవు కూర్చొని తింటే అనే ఒక మాట ఉంది. కొండంత ఉంది కదా అని నువ్వు ఏం చేయకుండా కూర్చొని తింటుంటే కొండ అయినా తరిగిపోద్ది కదా. ఈనాటికి ఆనాడు దేవుడిని ఆశ్రయించాలి మనం. నిన్నటి భక్తి ఇవాళకి పనికిరాదు. మన్నా పోగు చేసుకొని పెట్టుకుంటే రెండో రోజు కుళ్ళిపోయేది. ఏ రోజుకు ఆ రోజు వారు మోకాళ్ళ మీద పడి ఆకాశం నుండి పడే మన్నాను ఏరుకోవాలి. మనం కూడా ఏ రోజుకు ఆ రోజు నిన్న ఎక్కువ ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది అనకూడదు. నిన్న వాక్యం విన్నాను సరిపోదు అనకూడదు. నిన్న అన్నం తిన్నాను సరిపోద్దని వాళ్ళు తినకుంటుంటారా? కాబట్టి ఏ రోజుకు ఆ రోజు జీవాహారమైన దేవుని మాటలు వింటూ ఆయన్ని ఆశ్రయిస్తూ ఆయనకి మొరపెట్టుకుంటూ ఉంటే దీవించబడతాడు. అలా ఇతన్ని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. 15వ వచనం కూడా చూసినట్లయితే కొంత భాగమే చదువుతానన్నాడు. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను. ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది. అతని కీర్తి దూరముగా వ్యాపించింది. ఇక్కడ ఫలించి అతడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. యోసేపు ఫలించడి కొమ్మ, అది గోడల మీదకెక్కి పక్కన వాళ్ళకు కూడా దీవించబడుతున్నట్టు నిన్ను నేను ఆశీర్వదిస్తాను, జనములకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుడు అబ్రహాముకు చెప్పినట్టు, నాకు ఈ ఆశీర్వాదం ఉంది, కడుపునిండా తింటున్నాను, పడుకుంటున్నాను, నాకు కావాల్సినవి ఉన్నాయని సంతృష్టి పొందుకోక, నిన్ను బట్టి నీ కుటుంబం అంతా, నిన్ను బట్టి నీ ఇంటి వారందరూ, నిన్ను బట్టి నీ చుట్టూన వారందరూ దీవించబడినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, ఇంకా 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 నీ కీర్తి దేశ విదేశాల వరకు చేరాలని, నీ సాక్ష్యము కోట్ల మందికి దీవెనకరంగా ఉండాలని, అంతవరకు నిన్ను వర్ధిల్లింపజేయాలని, స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. దేవుడిని ఆశ్రయించినంత కాలం స్థిరపడ్డాడు, దీవించబడ్డాడు, గొప్పోడయ్యాడు, బలం పొందుకున్నాడు, పేరు పొందుకున్నాడు. అదేనండి ఇప్పుడే అపాయకరమైన పరిస్థితి. 16వ వచనం వచ్చేటప్పటికి దినవృత్తాంతాలు 2వ గ్రంథం అండి 26వ అధ్యాయం 16వ వచనం. అతడు స్థిరపడిన తరువాత అతడి మనస్సు గర్వించి చెడిపోయాడు. స్థిరపడిన తరువాత మనస్సును గర్వించి చెడిపోయాడు. మనస్సులో గర్వం వచ్చిందంటే గర్వము వలన జగడాలు పుడతాయి. గర్వము నాశనానికి ముందు నడుస్తుంది. అహంకార మనస్సు కలిగిన వాడు పడిపోతాడు. మనకు దేవుడు జయమిచ్చినప్పుడు అతిశయించక భయపడాలి. మనం వర్ధిల్లుచున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండక బహు జాగ్రత్తగా ఉండాలి. కొండ శిఖరానికి చేరిపోయాను అని అజాగ్రత్తగా ఉంటే అక్కడ నుండి పడతాడు. పతనం భయంకరంగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి మనం వర్ధిల్లుతున్నప్పుడు, దినాభివృద్ధి పొందుతున్నప్పుడు సమస్తమైన ఘనత మహిమ దేవునికే చెల్లించాలి. ఇక నాకు తిరిగే లేదనుకున్నాడు, ఇక నా మాటకు తిరిగే లేదనుకున్నాడు. అంతగా హెచ్చించబడ్డాడు, దీవించబడ్డాడు. ఇక యాజకులతో పని ఏంటి, నేనే ధూపం వేసేస్తాను అని దేవుని మందిరంలోనికి దూసుకెళ్ళిపోతున్నాడు. దేవుడు నీకు అప్పగించిన పని చేయాలి, కానీ నీకు అధికారం ఉందని నీకు ఇష్టమైన పనులన్నీ చేసుకుంటే దేవుడు నిన్ను రాజుగా ఉండటానికి, శత్రువులు జయించడానికి ఏర్పరచుకున్నాడు. మరి ముఖ్యంగా పాత నిబంధనలో యాజకులు ప్రత్యేకంగా అభిషేకించబడ్డారు, ప్రత్యేకపరచబడ్డారు. మందిరపు పనులు చేయడానికి వారిది మాత్రమే ఆ ఆధిక్యత. నేనే చేస్తాను ధూపం, మీరు అక్కర్లేదన్నట్టు వెళ్తుంటే యెహోవా యాజకులు పోని యాజకుడు లేక ఎంతమంది యాజకులు ఉన్నారో చూడండి. అక్కడ ఆ యొక్క వచనంలో చూసినట్లయితే 80 మంది 17వ వచనం.
యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంట లోపలికి వెళ్ళారు. ఉదయ అది నీ పాది కాదయ్యా, మేమున్నామయ్యా అంటూ మందిరంలోనికి వెళ్తున్న అతని వెనకాల వెళ్ళాడంటండి. వెళ్ళినా సరే ఆ రాజు వారిని ఎదిరించి 18వ వచనంలో ఉజ్జియా వారిని ఎదిరించి యెహోవాకు ధూపము వేయుటకు ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలములో నుండి నువ్వు బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేస్తున్నావు అని యాజకులు హెచ్చరించినా సరే ఆగండి 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 అని 80 మంది సముదాయిస్తున్నా సరే పొడరా మీరెవరు నాకు చెప్పడానికి, నేనెంత కీర్తి పొందాను, నేనెంత బలం పొందాను, నేనెంతగా హెచ్చించబడ్డాను, నాకెవడవసరం లేదు, నేనే చేసుకుంటాను. యాజకులు చేయాల్సిన పని చేయడానికి తెగించి యాజకుల మాటను స్వీకరించకుండా ఎదిరించి ధూపం వేయుటకు ధూపార్తిని చేత్త పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. ఇమాజిన్ దిస్. అక్కడున్న ధూపవేదను తీసుకొని యాయ్ ఏ అని వాళ్ళ మీద కోపడుతూ ఆ ధూపాన్ని తనే వేయటానికి ముందుకెళ్తున్నాడు. దేవుని సందులో కోపం, మానము ఆగ్రహం విడిచిపెట్టు, నీ హృదయంలో కోపం ఉంటే నువ్వు వెళ్ళి సమాధానపడి నా బలిపీఠం దగ్గర రమ్మన్నాడు. గర్వమే కాదు, కోపం కూడా పట్టుకోలేదు. కోపిష్ఠులు గర్విష్ఠులుగా ఉంటారు. ఎంతమంది ప్రతిదానికి ఇతరులను చులకనపరిచేవారు, తను తాను హెచ్చించుకునేవారు తప్పక దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. ధూపం వేయడానికి చేయబెట్టుకొని రౌద్రుడై వారిని ఎదిరించినప్పుడు ఏమైందో చూడండి. యెహోవా మందిరంలో ధూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచుండగా అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ధూపం వేదుకొని పెట్టుకొని వెళ్ళిపోతుంటే నొసుట అట్లాగే పుండు, కుష్ఠరోగం అట్టట మొహం చూస్తుండగానే వికృతమైపోయింది, అసహ్యమైపోయింది. కుష్ఠరోగం పుట్టింది. ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే అది చాలా అపవిత్రమైనది. కుష్ఠరోగులు ఊరిలోకి రాకూడదు. కుష్ఠరోగులు దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టకూడదు. యాజకులు ఏ లోపం లేని వారిగా ఉండాలి. దేవునికి ఎవడు పడితే అది, ఏది పడితే అది చేయాలనుకుంటున్నారు ఇవాళ. ఏంటండి, నేను ప్రసంగం చేస్తాను, నేను కొయర్లో ఉంటాను, నేను వాయిద్యాలు వాయిస్తాను, నేను దేవుని సొమ్మును లెక్క పెడతాను, సంచి దగ్గర పెట్టుకుంటాను అని ఇవాళ ఎంతమంది ఎగిరెగిరి పడుతున్నారు. యోధా ఇస్కారియోతులాగా ఎంతమంది అండి దేవుని కార్యాలు నీకు అప్పచెప్పిన కానీ నువ్వు చేయకుండా నీకు ఇష్టం వచ్చి నీవు చేస్తావు. జాగ్రత్త. గర్వము, అహంకారము మనల్ని అంధులుగా చేస్తుంది. గర్వాంధులు అని ఉంది బైబిల్. అందుకే చూస్తుండగానే చేయి చాపి ధూపం వేద్దామనగానే వెయ్యక ముందే నొసట కుష్టు పుట్టింది. అది చూసిన యాజకులు పొమ్మంటం కాదు, వెళ్ళగొట్టేశారు అక్కడి నుంచి. మర్యాద కూడా లేదు. రాజైనా సరే ఎవడైనా సరే కుష్ఠరోగి అయితే దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో ఉండడానికి వెళ్ళాడు. అతనిని వెళ్ళయ్యా అంటే వినలేదు. కానీ అతడు కుష్ఠరోగి అయినప్పుడు అతన్ని వెళ్ళగొట్టబడవలసి వచ్చింది. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను తోడ్పడుచుకున్నాడు. తెలిసిపోయింది అతను. వెళ్ళిపో అంటే దుష్టుడు తరమకుండా పారిపోవనని నేను కుష్ఠరోగినయ్యానని అతడే బయటికి పరుగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఎంత భయంకరం అండి. ఆశ్రయించిన సంతకాలం అభివృద్ధి పొందాడు. ఎప్పుడైతే గర్వానికి చోటు ఇచ్చాడో స్థిరపడిన తరువాత హృదయమున గర్వించి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకప్పుడు మంచి దైవ సేవకులై ఉండొచ్చు, ఒకప్పుడు మంచి విశ్వాసులై ఉండొచ్చు, ఒకప్పుడు ప్రభువుని నమ్ముకొని దేవుని కొరకు రోషంగా జీవించిన వారై ఉండొచ్చు. అందుకే మీరు దీవించబడ్డారు, అందుకే మీరు ఆశీర్వదించబడ్డారు, అందుకే మీరు అన్ని విషయాలలో అభివృద్ధి పొందారు. మీ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, కీర్తి వచ్చింది, మిమ్మల్ని గౌరవిస్తున్నారు జనమంతా, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రజలంతా, మీరంటే అందరికీ ఇష్టమైపోయింది. నిన్ను ఇంతటివాడిగా చేసిన దేవుణ్ణి మరిచి నువ్వు స్థిరపడిన తర్వాత
నువ్వే దేవుడు అనుకుంటే, నువ్వు చేయకూడని కార్యాలు చేయడానికి తెగిస్తే ఏం జరిగిందో చూడండి. అపవిత్రుడైపోయాడు. రాజకిరీటం పెట్టుకునే తల మీద కుష్ఠరోగం పెట్టుకున్నాడు. ఇప్పుడు టీవీగా దర్జాగా రాజభవనంలో తిరిగే రాజు అపవిత్రుడి 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 అని తొలగిపోండి అని అరుచుకుంటూ బతకాల్సి వచ్చింది తన జీవితంలో. ఓ ప్రత్యేకమైన స్థలంలో తీసుకుపోయి ఏకాంతంగా పడేశాను అతను. బైబిల్ చెప్తుంది మరణము వరకు ఆ వ్యాధి అతన్ని కొనసాగిందండి. ఆ మరణం నుంచి, ఆ యొక్క కుష్ఠు రోగము నుండి అతనికి స్వస్థత దొరకలేదు. 21వ వచనం, రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగయ్యుండెను. కుష్ఠరోగి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకపరచబడేది గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించను. పడేసారి తీసుకుపోయి అక్కడ అంతే. కుష్ఠరోగులతో ఎవడు ఉండడు. సింహాసనం ఎక్కించేవాడు ఆయనే, సింహాసనం దింపేవాడు ఆయనే. ఎవని గర్వము వాడిని నాశనం చేస్తుంటుంది. గర్వము పతనానికి కారణమవుతుంది. దేవుడిచ్చిన వాటిని దేవునికే మహిమ చెల్లించండి. నా బలము, నా సౌందర్యము, నా శక్తి, నా సామర్థ్యం అనుకోవద్దు. నేనేమై ఉన్నాను అది కేవలం ఆయన కృపని. ఎప్పుడు సమస్తమైన ఘనత, మహిమ దేవునికే చెల్లిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే నా ఆశ్రయము, నా దుర్గమని, ఎల్లవేళలా నిన్ను ఆశ్రయిస్తూ నీ రెక్కల చాటున దాగి ఉండుటకు, నీవు మమ్మల్ని వర్ధిల్లింపజేసినప్పుడు, హెచ్చించినప్పుడు, దీవించినప్పుడు, అన్ని విధాలా ఆశీర్వదించినప్పుడు మరింతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నిన్ను ప్రేమించుటకు, నిన్ను మహిమపరచుటకు, నీ చిత్తములో బ్రతుకుటకు మాకు సహాయం చేయదు. మమ్మల్ని మేము హెచ్చించుకొని తగ్గించబడేవారిగా కాక, తగ్గించుకొని నీ చేతుల్లో హెచ్చించబడినట్లు మరణము వరకు నమ్మకంగా ఉండటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు, భారాలు, అలాగే మీరు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా పొందుతున్న హెచ్చరికలు, మేలులు, మీ విషయాలు దయచేసి ఒక ప్రైజ్ రిపోర్ట్ కానీ, ఒక ప్రేయర్ బటన్ కానీ, ఒక నడిపింపు సలహా కానీ మీకు కావాలంటే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. టెక్స్ట్ ఆర్ వాయిస్ ద్వారా 95404107 నెంబర్కి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి మీ యొక్క వాట్సాప్ల ద్వారా మీ యొక్క భారాలు, ప్రైస్ రిపోర్ట్స్ తెలియజేస్తున్నాను. ఎప్పటికప్పుడు మీకోసం ప్రార్థిస్తున్నాం. మరి దేవుని మహాకృప వల్ల ఈ సోషల్ మీడియాలో ఈ కార్యక్రమాలు ప్రారంభించి ఈ మార్చి 25వ తారీఖుకి 5 సంవత్సరాలు ముగిస్తున్నాం. ఆ సందర్భంగా దేవుణ్ణి స్తుతించడానికి 5 సంవత్సరాలు మీరు పొందుకున్న మేళల గురించి ఒక క్లుప్తంగా ఒక 30 సెకండ్స్ ఆడియో కానీ, వీడియో కానీ పంపించండి. లేదా ఒక చిన్న 10 వచనాల్లో, మాటల్లో మీ ప్రైజ్ రిపోర్ట్స్ లేక మీ యొక్క మేలుల గురించి ఒక ప్రత్యేకమైన వాట్సాప్ చేయండి. అవన్నీ పొందుపరిచి 5వ తారీఖున 25వ తారీఖున ప్రభువును స్తుతించడానికి అవకాశం కలిగి చేయండి. పారభరితమైన పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులు ఇవ్వండి, ఉండండి. ప్రభువును ప్రేరేపిస్తే మీరు ఆళ్ళను పంపించండి. ప్రభు చిత్తం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిదొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రోజుల గ్రంథం, రెండవ రోజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి. ఉదయ